ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ తేదీ 12వ నెల 25వ సంవత్సరంలో మనం చేరున్నాం. ఈ 12వ నెల 12వ తేదీ ఇది సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా వస్తుంటుంది కదా. కావున ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఈ దినం కూడా మనం చేరి ఉన్నామంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచిత కృప. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశంలో ప్రియులారా, ఇక్కడ గొల్లల మార్గము, జ్ఞానుల మార్గము. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తున్నాడు అని గొల్లల దగ్గరికే శుభవర్తమానం ఎందుకు వెళ్ళింది? అది ఒక ప్రత్యేకమైన గుంపు దగ్గరికే ఎందుకు వెళ్ళింది? అనేక మంది లోకంలో ఉన్నారు కదా, వారందరి దగ్గరికి శుభవర్తమానం ఎందుకు వెళ్ళలేదు? అనేక ప్రశ్నలు మనలో ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే ప్రశ్నించడం నేర్చుకుంటామో, ప్రశ్నార్థకం మనసులో ఉంటుందో, విషయాన్ని అవగాహన చేసుకోగలవు అంటారు తత్వవేత్తలు. ప్రశ్నించే గుణం ఉన్నవాడు అనేక విషయాలు నేర్చుకుంటాడు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం వెతుక్కున్నావా, పరసత్యాన్ని తెలుసుకుంటావు. గొల్లలు అనగానే మనం ఉంటామంటే ఒరే ఎర్రి గొల్లలరా అంటారు. అది చాలా పొరపాటు. ఈ దినం యాదవులు ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉన్నారో మనకు బాగా తెలుసు. అసలు ఒక రాష్ట్రాన్నే ఏలుతున్నారు యాదవులు కదా. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో కూడా గొప్ప ధనవంతులు, పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా యాదవులే. లోక్ సంబంధంగా ఇక్కడ కొంచెం సేపు మనం పక్కన పెడితే, దైవికంగా ఆలోచిస్తే గొల్లల దగ్గరికి గబ్రియల్ దూత వెళ్ళి